మనకు సెక్స్ ఆలోచనలొచ్చినప్పుడు విపరీతంగా కోరికలు కలుగుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు విపరీతంగా కోరికలు కలుగుతాయి. సెక్స్ ఆలోచనలు కలుగుతాయి. డీప్‌గా ఆ ఫీలింగ్‌లోకెళ్ళిపోతాం. స్వయం తృప్తి చేసుకుంటాం. ఇలా ఉంటది. కానీ ఇంట్లో పెళ్ళాం ఉన్నప్పుడు అన్ని ఫీలింగ్స్ కలవు. పక్కన ఒక అమ్మాయి అంటే అన్ని కోరికలు కలవు గదా! పక్కన స్త్రీ లేనప్పుడు విజృంభించాలనుకుంటాం. హీరోలాగా, వీరులాగా విజృంభిస్తాం. పెద్ద పులిలాగా విజృంభిస్తాం. పక్కన స్త్రీ వచ్చినాక ఆ కోరికలుండవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే పక్కన స్త్రీ లేనప్పుడు అది ఎలా ఉంటుందంటే మన ఆలోచన, మనసు, మనం ఎలా ఉంటదంటే ఎడమ చేతిలాగా అన్నట్టు. ఎడమ చేతికి పని చెప్పరు ఎవరైనా. కుడి చేత్తే పని చేస్తారు గదా! కుడి చేత్తే బాధ్యతగా పనిచేస్తుంది. కానీ ఎడమ చేతి పని చేయదు. ఇట్లా మన దగ్గర స్త్రీ లేనప్పుడు, ఆడవాళ్ళు లేనప్పుడు మనకు కోరికలు విపరీతంగా కలుగుతాయి అన్నట్టు. ఎడమ చేతులు లాంటిదనమాట. స్త్రీ లేనప్పుడు ఒంటరిగా ఉండడం. స్త్రీ రావడం అంటే మన పక్కన స్త్రీ రావడం, భార్య రావడం అప్పుడు కుడి చేతి లాంటిది. అప్పుడు బాధ్యతగా ఉంటాం కాబట్టి మనకు కోరికలు కలగవు. మళ్ళీ ఉద్భవించవు. ఉప్పొంగవు అనమాట. అట్లంటది. అందుకే పొరుగింటి పుల్ల కూర అంటారు. లేదా గర్ల్ ఫ్రెండు, లవరు, భార్య కాకుండా వివాహేతర సంబంధాలు మీద కోరికలు కలుగుతాయి. కానీ భార్య మీద కలగవు. ఎందుకంటే అది కుడి చేతి లాంటిది. బాధ్యతగా ఉంటే కలవవన్నమాట. కాబట్టి ఇంటికి పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా నువ్వు భార్య లేనప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండు. ఆమెను వదిలిపెట్టు. పెళ్ళామే లేదు. పక్కన స్త్రీయే లేదనుకో. ఎట్లా ఉంటావు నువ్వు బ్యాచలర్‌గా ఉన్నప్పుడు అలా ఉండు. అప్పుడు నీలో విపరీతంగా కోరికలు కలుగుతాయి. ఆ సెక్స్ చేయడము అవన్నీ కూడా బ్యాచలర్‌గానే చెయ్యి. అంతే తప్ప ఒక భాగస్వామి పక్కన ఉన్నట్టుగా నువ్వు భాగస్వామిగా నీకు ఆమె భాగస్వామిగా శృంగారం చేస్తే నీకు కలగవనమాట. ఇలాగే మీరు కంటెంట్ కూడా ఇలాగే చేయొచ్చనమాట. మీరు కావాలని రాయాలనుకుంటే ఏది రాయలేరు. కానీ ఏది లేదని వట్టి కూర్చుంటే ఎన్నో ఆలోచనలొస్తాయి. మళ్ళీ మీరు కావాలని బాధ్యతగా రాస్తే రాయలేరు. వట్టప్పుడు కూర్చుంటే ఎన్నో ఆలోచనలొస్తాయి. అంటే వట్టప్పుడు అనేది ఎడమ చేయి లాంటిది. మనకెన్నో ఆలోచనలు కలుగుతాయన్నట్టు. మంచి మంచి ఐడియాలు వస్తా ఉంటాయి. ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, అలా చెప్పాలని. కెమెరా ముందు ఎలా మాట్లాడాలో ఇవన్నీ వస్తాయి. అయితే మీరు కెమెరా ముందు మాట్లాడినా, ఒక కథ రాయాలనుకున్నా, ఒక కంటెంట్ రాయాలనుకున్నా, అప్పుడు ఎలా ఉండాలంటే కుడి చేత్తో చేసినట్టు చేయకండి. అది బాధ్యతగా ఉంటది. అలా చేయలేరు. ఏ ఆలోచన రాదు. రాద్దామంటే ఏది రాదు. ఐడియా కెమెరా ముందు ఏది చెప్దామన్నా చెప్పలేరు. ఏది చదివినా అది చెప్పలేరు. కానీ ఈ కెమెరా లేనప్పుడు ఎలా ఉన్నారో అలా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, మీలో ఎన్నో ఆలోచనలు, ఐడియాలు అవన్నీ వస్తా ఉంటాయి. అప్పుడు అలాగే రాయండి. అంతేగాని మళ్ళీ బాధ్యత తీసుకొని రాయకండి. అలాగే కెమెరా ముందు ఆ చదివింది, వచ్చిన ఐడియాలు చెప్పేప్పుడు కూడా బాధ్యతగా చెప్పకండి. కెమెరా లేనప్పుడు మీరు ఏమి చెప్పనప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటేనే చెప్పాలనమాట. బాధ్యతగా చెప్పకండి. అంటే ఎడమ చేత్తో మనం ఏ పని చేయని చూసినామో అలా ఉన్నప్పుడే ఐడియాలొస్తాయి, ఆలోచనలొస్తాయి. కెమెరా ముందు చెప్పేప్పుడు గానీ, మీరు ఆ కంటెంట్ వచ్చిన ఐడియాలు రాసేటప్పుడు గానీ, కెమెరా ముందు చెప్పాలనుకున్నది కూడా ఇట్లనే చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఐడియాలొస్తాయో అది ఎడమ చేతి లాంటిది. ఆ విధంగా చెప్పాల్సుంటదనమాట. ఆ విధంగా చెప్తే మీరు కెమెరా ముందు మాట్లాడొస్తారు. ఐడియాలొస్తాయి. ఎన్నో భావావేశాలొస్తాయి. అవి రాయగలుగుతారు లేదా చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇదొక ట్రిక్ అనమాట. ఇలా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇంతకుముందు చెప్పాను గదా! మనం ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, చదివేటప్పుడు ఎలా చదువుతామో కెమెరా ముందు అలాగే చదవాలి తప్ప చెప్పకూడదు అని చెప్పాను. రచయితలాగా మనలాగా చెప్పకూడదు. చదివేటప్పుడు ఒక ప్రేక్షకుడిగా చదువుతాం. పాఠకుడిగా చదువుతాం గదా! కెమెరా ముందు దాన్ని చెప్పేటప్పుడుగా చదివేటప్పుడు ఎలా చదువుతామో అలా చదవాలి. అంటే ఒక విషయాన్ని ముందట పేపర్ ఉంటే ఎలా చదువుతామో అలా చదువుతున్నట్టుగా మాట్లాడాలన్నమాట. అలా చదవాలి. అప్పుడు జనాలకి చెప్పినట్టుగా అనిపిస్తుంది. మనం చెప్పకూడదు. చదివేటప్పుడు ఎలా చదువుతామో అలా చదవాలి. ఇలాగే మనకు ఆలోచనలు, భావాలు ఏకాంతంలో ఉన్నప్పుడు కథ రాయడము, ఇప్పుడు కంటెంట్ రాయడము, కెమెరా ముందు ఎలా చెప్పాలి అనే ఐడియాలు, ఆలోచనలు, భావాలు, ఆవేశాలు వస్తూ ఉంటాయి గదా! అవి మీరు రాసేటప్పుడు గానీ, కెమెరా ముందు చెప్పేటప్పుడు గానీ, ఎలా అయితే రాస్తారో అలాగే మాట్లాడాలి. అంటే అలాగే రాయాలి. కెమెరా ముందు ఎలా మాట్లాడాలని మీకు ఐడియాలొస్తాయో, ఆలోచనలొస్తాయో అనుకుంటారో ఏకాంతంలో అలాగే మాట్లాడాలి తప్ప మీరు మాట్లాడొద్దనమాట. మీలో మీరు ఎలా అయితే మాట్లాడుకుంటారో, అనుకుంటారో అలాగే అనుకోవాలి కెమెరా ముందు. ఓకే. ఇది ఎలాంటిదంటే ఏకాంతంలో ఉన్నప్పుడు మనకు ఐడియాలు, ఆలోచనలొస్తాయి. ఆడవాళ్ళ మీద కోరికలు ఎన్నో వస్తాయి చూసినావా? అది పక్కన స్త్రీ ఉంటే రాదు. ఇగో ఇది ఎలాంటిదంటే ఎడమ చేతి లాంటిదనమాట. అదే స్త్రీ మన దగ్గర ఉందనుకో పక్కన భార్య వస్తే కుడి చేతి లాంటిది. కుడి చేతి లాంటితో ఉంటే భావాలు, బాధ్యతలుంటే అప్పుడు రావు. అదే ఎడమ చేతికి ఏ బాధ్యతలుంటాయి గదా! ఉండవు గదా! ఎడమ చేతికి. అలా ఒంటరితనం అనేది అలాంటిది. ఎడమ చేతి లాంటిది. అప్పుడు అనేక భావాలు, ఆలోచనలు, ఐడియాలొస్తాయనంటారు. కేవలం ముందు ఎలా మాట్లాడాలి అనే దానికి ఐడియాలు, ఆలోచనలొస్తాయి. అప్పుడు ఎడమ చేతిలాగానే మాట్లాడాలనమాట. అలాగే రాయాలి, అలాగే మాట్లాడాలనమాట. అప్పుడు మాట్లాడగలుగుతారు.